మరి యాదవులనగా గొల్ల రాజులు ఆ గొల్లలు ఎట్లా పుట్టిండ్రు ఆ ఒకడపడ పుట్టిండు కంబోజరాజు గంట కొడుకు కంబోజరాజు గంట కొడుకు కటంబోజరాజు కటంబోజరాజు గంట కొడుకు చటంబోజరాజు గంట కొడుకు వేయాద్రి రాజు గంట కొడుకు అంగుడాలు రాజు భార్య శాంతమరి గంటది సరళ గొల్లవాడు ఎరగల్ల గంగురాజు రెండో భార్య చంద్రప్రభ మూడో భార్య సూర్యప్రభ ఆ సూర్యప్రభ గర్భాలు పుట్టింది వాళ్ళ రాజు పుట్టింది భూలోకం పెరిగింది నాగలోకము లోపల వాళ్ళ రాజు భార్య వల్ల దేవి గర్భాలు పుట్టింది పంచమానవ సారి ఎరగొల్ల రాజులైదో ఆ పెద్దవాడు సింహాద్రి మహారాజు రెండో వాడు పెద్దరాజు మూడో వాడు లోకరాజు నాలుగో వాడు అందరికన్నా చిన్నవాడు శ్రీగల్ల పోరు రాజు ఆయన కూడా పుట్టింది ఒక బిడ్డ ఆడబిడ్డ అన్నప్పటికీ అల్లుడు పల్లి పండ అలాంటి కాలంలో ఎక్కడి ఆడవరాజులు గొల్ల రాజులకు చాలా మంది ఉండేది ఆవులగా ఆవుల వంటి ఎట్ల పుష్కరన్న లెక్క పెట్టచ్చాట కానీ గొల్లలు ఆవులంతా లెక్క పెట్టతరము కాదు ఓ దేవుడా ఇవాళ ఈ మంద మాకు అవదలేదు దేవుడు అందరు కాపాడవో శక్తిని తయారు చేసి మాకు ఇవ్వంటే అది పరాశక్తిని మొడమార్చి సవడలంలో రూపం ఎత్తించి సవర చావలమంత మీద కావలుంచినవు దేవుడా సౌడలంబర మొడమార్చి నీ భార్య గర్భం దొంగ బలము ఇద్దరు కొడుకులు వినాయకుడు కుమారస్వామి ఉండగా బిడ్డలవో శబలి భార్య పార్వతమ్మకి ఎట్లా ఇచ్చినవో అదే ప్రకారంగా నా గర్భాల ఇద్దరు పుట్టిండు ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అన్నావతి దేవి చిన్న బిడ్డ కనమావతి దేవి బిడ్డకు పెళ్లి చేసిన ఆవిడ చిన్న ఆవిడ క్షత్రియ రాజు ఆ 7 ఏళ్ల బిడ్డ ఉన్నది ఈ చిన్న బిడ్డ కూడా లగ్గవి అంటే అత్తగారింటికి పోతుంది దేవుడా నా ఇల్లు చిన్న పోతుంది నా ఇల్లు చీకటి అవుతుంది అందుకొరకే కొడుకులు పుట్టాలి కోరిక తీరాలి బిడ్డలు పుట్టాలి ప్రబల తీరాలని అన్నారు ఆవేశంలో పలికే తరిపలకు అమ్మ అంటారు ఆడవాళ్లకు పాలు పిలిపించని బాధ సత్తలేరు పొందైన మొత్తగాని నిందలేరు అయ్యలేరు దేవుడా కొడుకు ఉంటారు నా కోరిక తీరాలను అమ్మారు పిలవాలని ఆశ తీరాలన్నది ఆ తల్లి కన్న తల్లి సుందరి దేవి పరమేశ్వర
తల్లి సుందరదేవి ఏడుగు దశల్ల ఎంబడి పెట్టుకోని తిరుపతి శ్రీరంగం ఓనంది మానంది కాశీ గయ్యా యమలవాడ పుణ్యక్షేత్రాలు తిరిగింది ఎన్నో దేవతల పూజలు చేసింది ఎన్నో మొక్కులు పెట్టింది ఆకు ఎన్నో వ్రతములు పట్టిన గాని మునగరాని గుండెలల్ల మునిగి శేరాని పూజలు చేసిన ఒక గురుడు మెచ్చలేదు వరమోడి కట్టలేదు పలగురుడు మెచ్చలేదు పలమోడి కట్టలేదు చివరికి పాటుపడ్డ పరమేశ్వరుని గుడి లోపల పూజలు సేవలు చేస్తే ఎండికొండ కైలాసపతికి మాల్యమందింది తల్లి కంట నేను అబ్బబ్బా ఇయ్యాల ఏమిటి చిత్రము ఎండికొండ కైలాసం అంతా లారాయి ఊగుతున్నది మొగని గంటలు ఊగుతున్నాయి మొగని గంటలు మోగుతున్నాయి ఎవరిది అర్ధనాదం అనుకో నరసియత్ లోపల అంచనా వేసి అంజనం లోపల చూస్తున్నాడే గాబరమ శివుడు అరిచేతు లోపల చూసుకొని అంజనం లోపల వృషభకల్ల ఇక్కడి దగ్గర భూలోక నగరము భూలోక నగరం లోపల మరి ఆ సుందరగిరి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు సుందరసేన రాజు సుందరసేన మహారాజు భార్య కన్న తల్లి సుందరదేవి వాళ్ళ కడుపు లోపల ఇద్దరు బిడ్డలు ఉండగా ఇద్దరు బిడ్డలతో ఒక్క కొడుకు సంతాన పదము కొరకు నా గుళ్ళల్లో పూజలు కట్టిన తెలుసుకున్నాడే గపరమాశివుడు సత్యవంతురాలువే నా బిడ్డ సుందరదేవి నీ కడుపు లోపల తప్పకుండా మరి కొడుకు బలం ఉన్నదా లేదనుకోండి ఎప్పుడు చూసానో సుందరదేవి కడుపు లోపల ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతాన బలం ఉన్నది కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పేరు 21 దినం నాడు బిడ్డ పేరు పెట్టుకున్నాక అటువంటి ఇద్దరు బిడ్డలతో కొడుకు పుట్టినాక కొడుకు పేరు పెట్టుకున్నాక 21 దినం వెళ్ళి 22వ రోజు నాడు ఆ భార్య భర్తలకు మన గంట అన్నాడు దేవుడు కొడుకు పుడితే తల్లిదండ్రులు చచ్చిపోతారు అన్నాడు ఓ అమ్మరారా కలిమాయ మరి ఇస్తానంటేనే ఒక బాధ ఉన్నది పోతే ఆ తల్లి చచ్చిపోయేటట్టున్నది నేనేమి అయ్యారు తప్పకుండా అక్కర్రాకపోతే కష్టం చెప్తాను ఇష్టం చెప్తాను మరి కొడుకు పుడితే భార్య భర్తలు చచ్చిపోతారంట బిడ్డ వద్దే అని అంట మరి ఒప్పుకుంటే సంతాన పాలన ఇచ్చేత సాగు ఒప్పుకుంటే సంతానం ఇచ్చేత లేకపోతే మరి వస్తానా అని ఎండుకొండ కైలాసం దిగిండు ముందడికి 3 అడుగులేసిన శంకరుడు ఏమనుకున్నాడు నిజ అవతారం మీద భూలోక నగరానికి పోతే భూలోక నగరం లోపల పాముకేమో కూర ఎందు విషయం తేలికేమో కొండి ఎందు విషయము ఈ మానవులకు నిలువెల్ల విషయం ఉంటదాట మరి మానవుడు అంటే ఎటువంటి మనసున్న మనిషి మరి సిల్లివైన కుండ ఎటువంటిదో మానవుని మనసు అటువంటిది సిల్లివైన కుండ లోపల ఎన్ని నీళ్ళన్న పోయింది ఆ సిల్లివైన కుండ లోపల నీళ్ళాగాట